వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. సోషల్ మీడియాలో చాలా వీడియోలు చూస్తున్నప్పుడు నాకు ఒక కలకత్తాలోని వింత కథ కనిపించింది. ఆ వీడియో మా వాళ్ళు స్క్రీన్ మీద వేస్తారు, ఒకసారి చూసేయండి. చూసారు కదా, కలకత్తాలో అపార్ట్మెంట్ల మీద నుంచి ఆ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఎవడో ఒక ఎదవ అక్కడి నుంచి వస్తున్న వాహనాల మీద రాళ్ళు ఇసురు కొడుతున్నాడు. మరి వీడు పిచ్చోడా, ఉన్మాదా, మతోన్మాదా? పిచ్చోడైతే పోలీసులు పట్టుకొని వ్యాన్ ఎక్కియంగానే అటువైపు నుంచి ఇటువైపు పారిపోవడానికి ప్రయత్నం చేసిండు. ఇలాంటి వాళ్ళని పిచ్చోళ్ళు అందామా? ఇలాంటి వీడియోలు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టి 3 పూటలా మేపి అనవసరంగా ప్రజాధనాన్ని వృధా చేయకూడదు. ఇలాంటి వాళ్ళకు వెంటనే కఠిన శిక్షలు వేసేసి అక్కడితో వాళ్ళ జీవితాన్ని ఆ రాయి ఏదైనా 2 వీలర్ రోడ్కో ఇంకొకటికో జరుగుంటే ఎన్ని ప్రాణాలు పోయేవి. ఏంటో ఇలాంటి వింత కథలన్నీ నాకే కనిపిస్తాయి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. రోజు చెప్పేదండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.